చిరంజీవి వస్తే జగన్ రెడ్డి బయటకు వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి భారతి వడ్డించి తీసిందని మళ్ళీ బయట దాకా వచ్చే చిరంజీవి కూడా చాలా ఆప్యాయంగా చూశానని థ్యాంక్స్ చెప్పుకున్నాడు. కాకపోతే ఆఫీస్ సీఎం ఆఫీస్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు గేట్ దగ్గరే ఆపారు. అది కనీస జ్ఞానం లేకుండా సీఎం క్యాంప్ ఆఫీసులోకి అది ప్రోటోకాల్. అక్కడ గేట్ తర్వాత ఓన్లీ గవర్నర్సు, వైస్ ప్రెసిడెంట్లు, ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు తప్పితే, సీఎం లాంటి వాళ్ళు కార్లు తప్పితే మిగతా కార్లు గేట్ దాటి లోపలికి వెళ్ళకూడదు. అది ప్రోటోకాల్, సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉంటాయి. అక్కడ కనుక ఆపారు, నడిచారు. అది కూడా తెలియకుండా ప్రజలకు తెలియదు కనుక, కామన్ మ్యాన్కి తెలియదు కనుక ఈ కూటమి మీడియా గేట్ల దగ్గర నుంచి నడిపించారు. అక్కడెక్కడో బయటకు వచ్చి ఉండదు, అసలు ప్రెస్ మీటే పెట్టడానికి ఉండదు. అది ప్రోటోకాల్. ఒక సీఎం ఆఫీస్ అది, అక్కడ జగన్ ఆఫీస్ కాదు, జగన్ పర్సనల్ ఆఫీస్. సీఎం ఆఫీస్ అంటే ఒక ప్రోటోకాల్ ఎవరైనా సరే. ఆ ప్రోటోకాల్ ఇప్పుడు ఇక్కడ గంట సేపు వెయిట్ చేయించారు. వీళ్ళు వెళ్ళి రూమ్లో టయానికి చెప్తే ఆ టయానికి వెళ్ళి కూర్చుంటే రూమ్లో గంట సేపు తర్వాత వచ్చి మాట్లాడేసి వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ ఎజెండా ఎప్పుడు కూడా మీటింగ్ ఇండస్ట్రీ మీటింగ్ కాదని. ఎందుకన్నా ఇండస్ట్రీ మీటింగ్ అంటే అమ్మా ఒక ఫిలిం ఛాంబర్ ఉంటుంది. ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్, మా అసోసియేషన్, ఫెడరేషన్ వీళ్ళందరినీ ప్రతినిధులను పిలిచి చర్చించి ఒక ఎజెండా తయారు చేసుకుని ఏ పాయింట్లు మనం ప్రభుత్వం ముందు పెట్టాలి. అప్పుడు ప్రభుత్వంతో మీటింగ్. ఇదేమైంది? పర్సనల్ మీటింగ్లే. వాళ్ళ అప్పుడు పర్సనల్ 4 సినిమాల కోసం వెళ్ళారు, ఇప్పుడు పర్సనల్ 3 సినిమాల కోసం వెళ్ళారు. అంతే తప్పితే ఇక్కడ ఎవరిది వీళ్ళ ఇండస్ట్రీ తరపున అంటే 15 ఏళ్ళుగా పెండింగ్ ఉన్న పాయింట్స్ సినిమాల గురించి ఉన్నాయి. అది వెళ్ళాలి. ఫిల్మ్ సిటీ కట్టడానికి 2,000 ఎకరాలు అడుగుతున్నాం. అది ఎప్పటి నుంచో ఉంది, ఇవ్వలేదు. 15 ఏళ్ళుగా పెండింగ్ ఉన్న రాయితీలు పెండింగ్ ఉన్నాయి, పే చేయాలి. అది చేయట్లేదు. చిన్న సినిమాలు 12 వారాలు, ప్రతి సంవత్సరం 12 వారాలు ఖచ్చితంగా చిన్న సినిమాల కంటూ అలాట్ చేయాలని రూల్ పెట్టమంటున్నాం. అది చేయట్లేదు. 5వ షో ఓన్లీ చిన్న సినిమాలకి అలాట్ చేయాలని ఇవి ఉన్నాయి. సినిమా కంటే ఏమీ లేవు. నన్ను చర్చలో ఏమీ లేవు. సో మొన్న వెళ్ళినటువంటి మీటింగ్లో సురేష్ బాబు కావచ్చు, లేదంటే హీరో నాగార్జున కావచ్చు, దిల్ రాజు ప్రొడ్యూసర్, దాంతోపాటు కొంత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వెంకటేష్ వీళ్ళందరూ వెళ్ళినారు కదా సార్. సో లోపలికి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఆహో ఓహో ఆయన పాలన అని పొగిడారు తప్ప కనీసం ఇండస్ట్రీ వెనకాల ఉండాల్సిన వాళ్ళు అటు సీఎం రేవంత్ రెడ్డి సైడే మాట్లాడినట్టు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? దాని వెనకాల ఏంటి? ఇండస్ట్రీ వెనకాల ఉండాల్సిన పెద్దలు ఇప్పుడు మరి అక్కడ రేవంత్ రెడ్డిని అంటారు. ఇండస్ట్రీ ఇంత దిగజారిపోవాల్సి వచ్చిందా? ఇంత దౌర్భాగ్య స్థితికి, ఇంత దిక్కుమాలి స్థితికి దిగజారిందా అనిపిస్తుంది. అందుకనే పెద్దలు లేకపోతే సినిమా పెద్దలు రామానాయుడు గారు వాళ్ళు లేదు, ఈ స్థాయి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉండిందా? ఇది రాజశేఖర రెడ్డి కలిశాడు, ప్రతి చీఫ్ మినిస్టర్ కలిశారు. వాళ్ళు ఆ పెద్దలు పోయినాక ఈ పిల్ల చేష్టలుగా ఉన్నాయి. వీళ్ళే వీళ్ళు జూహుజూర్ అన్నట్టు ప్రభుత్వాల దగ్గర మోకరిల్లటం, ప్రభుత్వాలకి తల వంచి బతకటం ఏం అవసరం ఉంది? మీరు ప్రభుత్వం వేరు, ప్రభుత్వం దానిపైన, అది మన సినిమా పని. సినిమాకి మీరు అడుక్కుంటానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ దేనావస్థ. వాళ్ళు మాకు రేట్లు పెంచండి, ఈ దౌర్భాగ్యపు ఆలోచన బొచ్చపుచ్చుకుని మాకు రేట్లకి ఎందుకు తగ్గించాలి? అసలు ఎందుకు మీరు అడుక్కోవాలి? మీరు సినిమా తీశారు, కాస్ట్ ఖర్చు పెట్టారు. ఎందుకు ఖర్చు పెట్టారు? ఎవరిని ఉద్ధరించడానికి ఖర్చు పెట్టారు? ఎవరికి సాక్రిఫైస్? అదేమన్నా మీరు ఖర్చు పెట్టింది మీకు మార్కెట్ పెరిగింది కనుక ఖర్చు పెట్టారు. మీ మార్కెట్ గతంలో 100 రూపాయలకి అమ్మే వస్తువు, మీ వస్తువు ఇవాళ 1000 రూపాయలకి అమ్ముతుంది. అప్పుడు 100 రూపాయలకి అమ్ముతున్నప్పుడు 90 రూపాయలకి 95 రూపాయలకి ఖర్చు పెట్టేవారు. ఇవాళ 1000 రూపాయలు అన్నప్పుడు 900కి ఖర్చు పెడతారు. మార్కెట్ వాల్యూ పెరిగింది, మీ సినిమా ప్రోడక్ట్ విలువ పెరిగింది. మా గతంలో ఆంధ్ర తప్పితే సినిమా ఆడేది కాదు, ఇప్పుడు అన్ని చోట్ల ఆడుతున్నాయి, అన్ని స్టేట్లోకి ఆడుతున్నాయి కనుక రేట్లు మీరు ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఎవరన్నా ఉద్ధరించడానికి తీస్తారంటే ఎవరికో సాక్రిఫైస్ చేసి మేము ఖర్చు పెట్టి తీసాం, మేము రేట్లు తగ్గించంటే అడుక్కుంటారేంటంటే దౌర్భాగ్యం.